జేపీ న్యూస్. ఏపీ సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశం వర్చువల్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పలు అంశాలు చర్చించారు. జిఎస్డిపి వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలపై సమీక్షించిన సీఎం 2026-27లో కేంద్ర ప్రయోజిత పథకాలకు సంబంధించిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ లో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్, ఇతర సాంకేతికత వినియోగంపై చర్చించారు. నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతి భద్రతల తదితర అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. దాదాపు 7 గంటల పాటు వర్చువల్ గా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వర్చువల్ గా తిరుపతి జిల్లా నుండి జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు, మండల స్థాయిలో తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. డక్కెలి మండలంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ శివశంకర్, ఎంపీడీఓ రవీంద్రబాబు, ఎంవీఓ వెంకటేశ్వర్లు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇస్తాం. పొగాకు, మామిడి, కోకో, ఉల్లి ఎక్కడ ఏ పంట అయినా సరే గిట్టుబాటు ధర లేదు, రైతు నష్టపోతున్నాడు అంటే అక్కడ ఇంటర్వ్యూన్ అయ్యాం, స్టెబిలిటీ తీసుకొచ్చాం. ఇప్పటి వరకు 1100 కోట్లు పైగా ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన రైతులకు కొత్తగా పత్రాలు పాస్ ఇస్తున్నాం. రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం నిన్నే శంకుస్థాపన చేస్తాం. విశాఖలో ఐటీ హబ్ కింద గూగుల్ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. దీన్ని మనం ఒకసారి ఆలోచిస్తే ఏమంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వను, అతను వేరే దగ్గర తీసుకున్నాను. ఇది ఒకటి అన్ని ప్రాంతాల్లో జరిగింది. పగడ్బందీగా ఇటీవల కాలం నాకు కూడా అర్థం కాకపోతే అందరితో మాట్లాడిన తర్వాత ఫైనల్లో ఒక సిస్టానికి వచ్చాం. తెలంగాణ 60% సర్వీస్ సెక్టర్, రెవెన్యూ రియలైజేషన్, ఓవర్సీస్ 7.7%. ఇక్కడ ఎంత తొందరగా మీరు పికప్ చేసే సర్వీస్ సెక్టర్ ని అంత ఫాస్ట్ గా మీకు వీఆర్ వీక్ అండ్ సర్వీస్ సెక్టర్ బికాస్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ సర్వీస్ సెక్టర్. ఐ థింక్